బాల్యంలో హనుమంతుడు సూర్యుని పండు అనుకొని తినడానికి ఆకాశంలోకి వెళ్తాడు. ఈ సంఘటన ఆయన శక్తిని చూపిస్తుంది. దేవతలు అతని అల్లరిని తగ్గించడానికి ఒక శాపం ఇస్తారు. అదేంటంటే తన శక్తిని అవసరమైనప్పుడు మాత్రమే గుర్తు చేసుకోమని. హనుమంతుడు రాముని సేవలో ఉన్నప్పుడు తన నిజమైన మహిమను చూపించాడు. ఆయన సీతాదేవిని వెతకడానికి లంకకు వెళ్ళాడు. హనుమంతుడు తన శక్తిని గుర్తు చేసుకుని ఒకేసారి గాలిలోకి వెళ్ళి సముద్రాన్ని దాటి లంక చేరుకున్నాడు. ఇది ఆయన ధైర్యానికి గొప్ప ఉదాహరణ. లంకలో సీతమ్మను కనుగొన్న తర్వాత రాక్షసులు ఆయనను పట్టుకుని తోకకు నిప్పు పెట్టారు. హనుమంతుడు తన తోకతో లంకా నగరాన్ని కాల్చేశాడు. యుద్ధంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు హనుమంతుడు సంజీవని ఔషధం కోసం పర్వతాన్ని మొత్తం తీసుకొని వచ్చాడు. ఇది ఆయన భక్తి సేవాభావాన్ని చూపిస్తుంది. హనుమంతుడు ఎప్పుడూ తన శక్తిని గర్వంగా భావించలేడు. అతడు తనను రాముని సేవకునిగా మాత్రమే భావించాడు. హనుమంతుడు శక్తి, భక్తి, నమ్మకం యొక్క ప్రతీక. రామాయణంలో ఆయన పాత్ర మనకు నిస్వార్థ సేవ మరియు ధైర్యాన్ని నేర్పిస్తుంది. జై హనుమాన్.